ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను మీ అభినయ్ దర్శన్. ఈరోజు నేను మాట్లాడబోయేది చాలా విలువైన విషయం. మీరు నిజంగా క్రైస్తవులైతే క్రైస్తవులకి మేలు చెయ్యాలి అన్న ఆలోచన మీకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోని లైక్ చేసి ఈ లింక్ని మీ వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్స్లో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే క్రైస్తవులకి చాలా అవసరమైనటువంటి విషయాల్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఈరోజు నేను మాట్లాడబోయేది రాజకీయ ప్రసంగం కాదు. మన క్రైస్తవుల మీద జరుగుతున్న అన్యాయం మీద గర్జన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవుల పైన దాడులు వర్షంలాగా పెరుగుతున్నాయి. కానీ రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయంటే ఎవరు నోరు తెరిచి మాట్లాడటం లేదు. ఎవరు బహిరంగంగా ఇది తప్పు, క్రైస్తవుల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, దాడులు ఎందుకు చేస్తున్నారని ఏ ఒక్క పార్టీ నాయకుడు నోరు మెదపటం లేదు. ఎవరు సార్ మన క్రైస్తవుల పక్కన నిలబడింది? ఒక్కరికి చెప్పగలరా? టీడీపీ. ఎంతమంది పాస్టర్ల మీద దాడులు జరిగాయని టీడీపీకి కనీసం తెలుసా? ఒక్క ఆక్షేపణ కూడా ఈ టీడీపీ నుంచి వెలువడలేదు. ఇక వైసీపీ. మైనారిటీల ప్రేమ ఉందంటే చర్చీల మీద దాడులు జరిగినప్పుడు కనీసం నోరు విప్పారా ఈ వైసీపీ వాళ్ళు? పాస్టర్లు దాడులకు గురైనప్పుడు హోమ్ మినిస్టర్ మాట్లాడారా? ఇక జనసేన, మేము న్యాయం చేస్తాం అని హామీ ఇస్తారు. మన మీద దాడులు జరిగినప్పుడు ఈ జనసేన చేస్తానన్న న్యాయం ఎక్కడా? ఇక బీజేపీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఏదైనా మతతత్వపు పార్టీ ఉందంటే అది కేవలం బీజేపీనే. ఆ పార్టీ యొక్క ఆ ఎయిమ్ ఏంటంటే పార్టీ కోసం ఆ మతం కోసం పనిచేయటం. మతాల కోసమే వారు పార్టీని పెట్టుకున్నారు, మతాల కోసమే వాళ్ళు ముందుకెళ్తున్నారు. భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్స్ని తీసుకురావాలి, మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగిలిన 12 రాష్ట్రాల్లో, ఈ భారతదేశంలో 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చి క్రైస్తవులను ఇబ్బంది పెడుతుంది బీజేపీ పార్టీ. నెక్స్ట్ టార్గెట్ మనమే, మన తెలుగు రాష్ట్రాలే. ఏనాడైనా ఈ బీజేపీ పార్టీ నుంచి రక్షణ కల్పిస్తున్నట్టుగా మనం విన్నామా? ఒక్కసారి కూడా కాదు. పాస్టర్ని కొట్టడం, మిషనరీస్ హరాస్మెంట్, చర్చీలపై దాడులు, యువతీ యువకులపై కేసులు, గ్రామాల్లో స్వార్థికులను ఆపడం, ఇది ఈ రాజకీయ పార్టీలు నాయకులు ఆడుతున్నటువంటి పెద్ద గేమ్. ఇది క్రైస్తవుల యొక్క నమ్మకం మీద దాడి కాదు సార్, మన బలహీనత మీద. అంటే మనం ప్రేమ అంటున్నవే దాన్ని చేతకానితనంగా తీసుకొని దాని మీద వీరు చేస్తున్నటువంటి దాడి. భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల నాయకులకు తెలుసు క్రైస్తవులలో ఐక్యత లేదు, వాళ్ళు ఎప్పటికీ ఒకటిగా ఉండలేరు, వాళ్ళల్లో వాళ్ళకు పడదు, డినామినేషన్లు వేరు, సంఘాలు వేరు, వీళ్ళల్లో వీళ్ళకు పడనే పడదు, వీళ్ళ మీద దాడులు చేసిన ఏ ఒక్కరు కూడా ముందుకు రారు, ఎవడి స్వార్థం వాడు చూసుకుంటాడు, సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండాలి అని ఏ చర్చిలో ఆ పాస్టర్ చెప్తాడు తప్ప క్రైస్తవులలో ఐక్యత లేదు అని వాళ్ళకు తెలుసు. కాబట్టి ఇలాంటి దాడులు వాళ్ళు ఎన్నైనా చేస్తారు. మనలో ఐక్యత లేదు కాబట్టి. క్రైస్తవులకు ఐక్యత మాత్రమే కాదు లేకపోవటం, నాయకత్వము లేదు, అధికారము లేదు, అసెంబ్లీలో, పార్లమెంట్లో మన కష్టం వస్తే మాట్లాడడానికి ఒక గొంతుక లేదు. అందుకే వీళ్ళందరికీ క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద, చర్చీల మీద దాడులు చేయటం చాలా సులువైపోయింది. గత 10 సంవత్సరాలుగా చూస్తే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు తీవ్రవాద ప్రేరేపిత, రాజకీయ మౌనం, మీడియా బ్లాక్అవుట్, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క మౌనం. ఈ దేశంలో ఏ మతం మీదైన చిన్న ఘటన, దాడి, కించపరచడం, అవమానించడం లాంటివి జరిగితే 24 గంటల్లో బ్రేకింగ్ న్యూస్లు అంటూ ఒకటే మీడియా ఛానల్స్ అన్నీ కూడా హల్చల్ చేస్తాయి. కానీ ఇక్కడే నేను మాట్లాడుతున్నా, కానీ ఒక క్రైస్తవుల మీద దాడి జరిగితే ఈ మీడియా ఛానల్స్ ఏవి కూడా బ్రేకింగ్ న్యూస్ కాదు, బ్రేకింగ్ సైలెన్స్. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ సమాజం ఈ రాజకీయ పార్టీలకి కామెడీ అయిపోయింది, జోకర్స్ అయిపోయాం మనం వీళ్ళందరికీ. ఇకపై
ఈ మౌనం ఉండదు. ఈ రోజు నుంచే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్రైస్తవులకి ఒక గొంతుక పుట్టబోతుంది. క్రైస్తవులు మేల్కోబోతున్నారు అని నేను హెచ్చరిస్తున్నా. రాజకీయ పార్టీలు క్రైస్తవులు చేతకాని వాళ్ళు, బలహీనులు, ఏం చేసినా మౌనంగా నోరు మూసుకుంటారనుకుంటున్నారు. అది వాళ్ళ గొప్ప పొరపాటు అని ఖచ్చితంగా చెప్తున్నాను. క్రైస్తవులమైన మేము శాంతియుతంగా ఉండగలం, శాంతిని ప్రేమిస్తాం. మా నినాదం ప్రేమ తత్వం. కానీ అన్యాయం జరిగితే మాత్రం గట్టిగా ప్రశ్నించటానికి ఇప్పుడు అడుగులేస్తున్నాం. ఎవరైనా మన మీద దాడి చేస్తే వాళ్ళు భయపడేలా కాదు, వాళ్ళు మన హక్కులను అర్థం చేసుకునేలాగా మనం మాట్లాడాలి, ప్రశ్నించాలి. ఇప్పటి వరకు చాలా పార్టీల వాళ్ళు మనతో ఆడుకున్నారు, మనల్ని ఆటలాడించారు. ఎలా తెలుసా? ఎన్నికలప్పుడు ప్రేమ, కాళ్ళు పట్టుకోవడం, దండాలు పెట్టడం, గడ్డం పట్టుకోవడం, ఓటుకు నోటివ్వటం. ఎన్నికలైపోయాక నిర్లక్ష్యం. ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి రాజకీయ పార్టీకి చెప్తున్నాను, ప్రతి నాయకుడికి చెప్తున్నాను, ఇక మీ ఆటలు సాగవు. ఇక మన క్రైస్తవులకు ఒక శక్తి ఉంటుంది, మనకు ఒక నాయకత్వం ఉంటుంది. క్రైస్తవులకు కష్టం వస్తే మాట్లాడటానికి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటారు, పార్లమెంట్లో ఎంపీలు కూడా ఉంటారు. మనం పెట్టబోతున్నటువంటి పార్టీ మన క్రైస్తవులకి గలం కావాలి, గొంతుక కావాలి, అధికారం కావాలి అన్నటువంటి ఆలోచన నుంచి పుట్టినటువంటి పార్టీ. ఏ పార్టీకి వ్యతిరేకము కాదు, మన మీద జరుగుతున్న దాడులకు మాత్రమే వ్యతిరేకం. ఏ ఒక్క క్రైస్తవుడు కూడా ఈ రాష్ట్రంలో భయపడకుండా గుండెల మీద చేసుకుని ధైర్యంగా బతకాలి. ఇకపై చర్చిలపై దాడి చేస్తే సైలెన్స్ కాదు, సౌండ్ అసెంబ్లీ వరకు వినబడేలా చేస్తాం. పాస్టర్ల మీద దాడులు కనుక చేస్తే ఒంటరిగా కాదు, ఏకమైన క్రైస్తవులమైన మేము ఒక సైన్యములా కదులుతాం, అడుగు ముందుకేస్తాం. క్రైస్తవులారా, ఒక్కటే నేను మీకు ప్రమాణం చేస్తున్నా, నేను మీతో ఉంటా, మీకోసం పార్టీ పెడతాను, మీకోసం పాదయాత్ర చేస్తాను. ఇక మౌనాన్ని విడిచిపెడదాం, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకగా నేను మీకోసం పనిచేస్తాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇకపై ఎవరైనా క్రైస్తవుల మీద చెయ్యెత్తాలన్నా, దాడి చెయ్యాలన్నా ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించే ఆ రోజులు తీసుకురాబోతున్నా. ఎందుకంటే మనం లేచాం, మనం మేల్కున్నాం, మనం ఐక్యమయ్యాం, మనం శక్తిగా మారుతున్నాం, సైన్యంగా నిలబడబోతున్నాం. ఇది ఒక శబ్దం కాదు, ఇది మేల్కొల్పు. ఆంధ్ర తెలంగాణ క్రైస్తవుల మేల్కొల్పు ఇదే. ఆంధ్ర తెలంగాణ తెలుగు క్రైస్తవుల నూతన యుగం ఇదే. క్రైస్తవులారా, ఏకమవుదాం, ఐక్యతగా ఉందాం. మాట వరకు కాకుండా కార్యాచరణ దాలుద్దాం. జనవరి 10వ తారీఖు నుంచి పాదయాత్రతో ప్రతి క్రైస్తవుని నేను కలవబోతున్నాను, ప్రతి పాస్టర్ని కలవబోతున్నాను, ప్రతి చర్చిని విజిట్ చేయబోతున్నాను, ప్రతి క్రైస్తవ గుమ్మంలోకి నేను రాబోతున్నాను, క్రైస్తవ నాయకులతో కలవబోతున్నాను. పాదయాత్రలో క్రైస్తవులలో ఐక్యత తీసుకురావటానికి, క్రైస్తవులకు జరుగుతున్న దాడులు, అన్యాయాలు గుర్తు చేయటానికి, క్రైస్తవులకి నాయకత్వం, అధికారం కావాలి అని చెప్పటానికి నేను పాదయాత్రతో మీ మధ్యలోకి రాబోతున్నాను. జనవరి 10వ తారీఖు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నాను. అరకు ప్రాంతం నుంచి మొదటి భాగంలో 5 జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నాను. మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, 5 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి సంఘం, ప్రతి పాస్టర్ ఫెలోషిప్, ప్రతి క్రిస్టియన్ లీడర్ని నేను కలవబోతున్నాను. మనకు కావాల్సిన న్యాయం కోసం మాట్లాడబోతున్నాను. ఒక్కడిగా వస్తున్నాను, సైన్యం సిద్ధం చేయబోతున్నాను. థ్యాంక్ యూ.